ఓవైపు భారీ వర్షాలతో మెదక్ జిల్లా అతలాకుతలమవుతోంది. అయినా రేవంత్ సర్కారు మాత్రం ఇంకా నిద్రమత్తులోనే ఉంది. ముఖ్యంగా ఎగువ నుంచి పోటెత్తుతున్న వరదతో పోచారం ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉంది. అంతకంతకు వరద ఉధృతి పెరుగుతోంది. ఇన్ఫ్లో 1,00,000 క్యూసెక్లుగా ఉంది. ఈ స్థాయిలో వరద ఉన్న నేపథ్యంలో ప్రాజెక్టు గేట్ల పక్కనే భారీ గండి పడింది. ఏ క్షణమైనా కట్టెతెగే ప్రమాదం ఉందని చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి స్పందించడానికి మనతో పాటు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు. నమస్తే అండి ప్రశాంత్ రెడ్డి గారు. నమస్తే అమ్మా. రాష్ట్రంలో సిచ్యుయేషన్ ఎలా ఉందో మనం చూస్తున్నాం. గత 2-3 రోజుల నుంచి రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది. ముఖ్యంగా కొన్ని జిల్లాలను చూస్తే మనం ఎంత దారుణంగా ఉందో చూస్తున్నాం. అలాగే 2-3 రోజులు రాగల 2-3 రోజులు కూడా ఇదే వరద పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. అయినప్పటికీ కూడా రాష్ట్రంలో ఒకవైపు రైతులు, ఒకవైపు భారీ వర్షాలకు ప్రజలందరూ అవస్థలు పడుతున్నా కూడా యుద్ధ ప్రాతిపాదికన సహాయక చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఎక్కడ కూడా సహాయక చర్యలు మనకు కనిపించట్లేదు. పోచారం డ్యాం పరిస్థితి ఏంటంటారు? ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మీరేం చెప్తారు? మీరు చెప్పింది ముమ్మాటికి వాస్తవం అమ్మా. చాలా అన్యాయం ఇది. ఈ ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వం, చెవిటి ప్రభుత్వం లాగా వ్యవహరిస్తా ఉన్నది. ఈ పోచారం ప్రాజెక్టులో అమ్మా ఇప్పుడు 1,15,00,000 1,20,000 క్యూసెక్ల వరద వస్తా ఉన్నది. కామారెడ్డి జిల్లాలో విపరీతంగా వర్షం పడడం మూలంగా నిన్న రాత్రి నుంచి ఆ వరదంతా కూడా పోచారం ప్రాజెక్టులోకి పోతా ఉంది. అయితే ఇప్పుడు మొత్తం ఆ ప్రాజెక్టు దాదాపు 2 TMC లోపలేనమ్మా ఆ ప్రాజెక్టు. ఇప్పటికే మొత్తం ఫుల్ అయిపోయింది. ఫుల్ అయిపోయి ఇంకా వరద వస్తా ఉన్నది. 1,05,000 క్యూసెక్ల వరద వస్తా ఉన్నది. పక్కన గేట్ల పక్కన కట్ట పైనే, అంటే ప్రాజెక్టు కట్టనే, ఎక్కడో దూరం ఉన్న కట్ట కాదు, గేట్ల పక్కనే కట్ట తెగిపోయి నీళ్లు పక్కకు పోతా ఉన్నాయి. మరి ఇదే వరద ఇట్లనే కొనసాగి ఇంకా కట్టకు ప్రమాదం జరిగితే దాని కింద అనేక గ్రామాలు ఉంటాయమ్మా. గ్రామాల వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. అట్లనే దీని తర్వాత ఇమీడియట్ గా ఈ లోడ్ పోయి నిజాం సాగర్ ప్రాజెక్టులోకి పడుతుంది. నిజాం సాగర్ ప్రాజెక్టులో కూడా ఆల్రెడీ వరద వస్తా ఉన్నది. ఆ నీళ్లు, ఈ పోచారం ఓవర్ఫ్లో నీళ్లు రెండు పోతే నిజాం సాగర్ ప్రాజెక్టుకు కూడా ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంటది. మరి ఇప్పుడు ఈ వరద ఇట్లా స్టార్ట్ అయ్యి దాదాపు నీకు 10-12 గంటల నుంచి ఈ వరద జరుగుతా ఉన్నది, వస్తా ఉన్నది. అయినా ఇప్పటికీ నేను అక్కడ లోకల్ గ్రామస్తులను అడిగి తెలుసుకున్నాను. పాపం గ్రామస్తులంతా అక్కడ మాకు ఫోన్ చేస్తా ఉన్నారు. నాకు ఫోన్ చేశారు, గంపగోవర్ధన్ గారికి ఫోన్ చేశారు, మా ఎక్స్ఎమ్మెల్యే ఎల్లారెడ్డి సురేందర్ గారికి ఫోన్ చేశారు, ఎక్స్ఎమ్మెల్యే. మరి వాళ్ళందరూ కూడా నాతో మాట్లాడారు. అన్న ఇట్లా పరిస్థితి ఉన్నది, ఇది ఇబ్బందికరంగా ఉన్నది అంటే నేను కలెక్టర్ గారికి మాట్లాడే ప్రయత్నం చేస్తే కలెక్టర్ గారికి కూడా లైన్ లోకి రావట్లేదు. అంటే ఇప్పటికీ నాకున్న సమాచారం అమ్మా, ఆ ప్రాజెక్టు దగ్గర పోలీసు వాళ్ళు తప్పిస్తే రెవెన్యూ యంత్రాంగం లేదు, ఇరిగేషన్ యంత్రాంగం లేదు, ఎవ్వరు కూడా లేరమ్మా. అంటే చాలా నాకు ఆశ్చర్యం వేస్తా ఉన్నది. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఇంత వర్షాలు పడి ఏదో ఆల్ ఆఫ్ సడన్ గా రాత్రి పడ్డది కాదు, దినంలో పడ్డదమ్మా. ఇవాళ కామారెడ్డి జిల్లాలో దినంలో వర్షాలు పడ్డది, దినంలో వరద వస్తా ఉన్నది. దినంలో పోచారం ప్రాజెక్టులోకి 1,15,000 క్యూసెక్ల వరద వస్తా ఉన్నది. ఇదంతా కూడా జరుగుతూ ఉంటే కూడా ఇవాళ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటుంది. ఇది చాలా అన్యాయం. ఇమీడియట్ గా నేను మీ టీవీ ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, అట్లనే మంత్రి గారిని, జిల్లా మంత్రి గారిని, అట్లనే ఆ లోకల్ శాసన సభ్యుల్ని, అట్లనే చీఫ్ సెక్రటరీ గారికి కూడా నేను మీ మీడియా ద్వారా, మీ టీవీ న్యూస్ ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇమీడియట్ గా మీరు అక్కడ పోవాలి, పోయి ఆ కట్ట సంగతి చూడాలి, డ్యామేజ్ అయిన సంగతి చూడాలి, ఆ వరదను మరి ఎట్లా పోవాలి, నిజాం సాగర్ ప్రాజెక్ట్ కి ఎఫెక్ట్ జరగకుండా ఏం చేయాలి, కింద గ్రామాలు మునగకుండా, కింద గ్రామాలు ఇబ్బంది కాకుండా ఏం చేయాలి, ఇమీడియట్ గా యాక్షన్ ప్లాన్ చేయాలి, యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి. ఇప్పటికైనా డిమాండ్ చేస్తాం. ఇంత పెద్ద గండి పడింది, విజువల్స్ లో మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఫ్లో కూడా పెరుగుతా ఉంది, వాటర్ ఉధృతి పెరుగుతోంది. పక్కనే డ్యామ్ పడి, పోచారం డ్యామ్ కంటే పక్కన ఒక వాటర్ పోతుంది పక్క నుంచి. ఈ డ్యామ్ కి ఏమన్నా అయితే పక్కన కింద లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్థితి ఏంటని ఈ ప్రభుత్వానికి ఎందుకు అనిపించట్లేదు? గత ప్రభుత్వంలో మనం ఎప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితి చూడలేదు. రేవంత్ ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అంటారు? ఇది చాలా అర్థం కావట్లేదమ్మా. ఇంతకు ముందు వర్షాలు జరిగినప్పుడు మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు ఆర్డర్ చేసేది, మీరు మంత్రులంతా పోయి స్టేషన్ లో ఉండండి, జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉండండి అని మాకు ఆర్డర్ చేసేది ముఖ్యమంత్రి గారు. వర్షాలు పడుతుండగానే స్టార్ట్ కాగానే మేము ఎక్కడికెక్కడ పోయి మంత్రులు, నేను కానీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు స్పీకర్ గా వారి కామారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ లో కూర్చునేది, నేను నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ లో కూర్చొని మానిటరీ చేసేది. కలెక్టర్స్, ఆర్డీఓ, రెవెన్యూ యంత్రాంగాన్ని అన్ని ప్రాజెక్టుల దగ్గర పెట్టేది, ఇరిగేషన్ సిబ్బందిని మొదలై అక్కడ మేము రెడీ చేసి పెట్టేది. ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థమైతలేదు. చాలా విచిత్రంగా ఉన్నది, చాలా ఆశ్చర్యంగా ఉన్నది. మరి ఈ ప్రభుత్వానికి ప్రజలంటే పట్టింపు లేదు. మేము గంటకు
మానిటర్ చేసేది అక్కడే కూర్చున్నదమ్మా. నేను ఒక సందర్భంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఇట్లనే వరద వస్తున్నదంటే నేను ప్రాజెక్ట్ సైట్ లోకి పంపించాను నన్ను. అప్పుడు కేసీఆర్ గారు సీఎం గారు పోయి ప్రాజెక్ట్ మీద కూర్చో అని చెప్తే నేను పోయి 18 hours ప్రాజెక్ట్ మీద కూర్చున్నాను. నేను పోయి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు నిజాం సాగర్ ప్రాజెక్ట్ మీద కూర్చున్నారు. మేము మంత్రులు ఆ రోజు ఉన్న వాళ్ళం అట్లా పనిచేసేది. ఇప్పుడు ఎక్కడికి పోయిన మంత్రులు, ఎక్కడికి పోయిన ఎమ్మెల్యేలు, ఎక్కడికి పోయిన అధికారులు, అసలు ఏం అర్థం కాని పరిస్థితి ఉన్నదమ్మా. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరుకుందాం. ఇంత చూసిన తర్వాత కనీసం ప్రజల కోసం కొంచెమన్నా పని చేస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే మీలాంటి ప్రజా ప్రతినిధులందరూ కూడా కోరుకుంటున్నారు. ఎస్ అమ్మా, ఎస్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి.